యేసునామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మనం అందరం వినియోగించుకుంటూ ఉన్నాం. మరొకసారి ఉదయకాల సమయమున మీతో ఉండే భాగ్యం దేవుడిచ్చాడు. దేవుడు పరిచర్య విరివిగా చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆయుస్సు బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇప్పుడు దేవుని బిడ్డలు ఏమి బోధిస్తారు అని చాలామందికి సందేహం. దేవుడి బిడ్డలు మతాన్ని బోధించరు, దేవుడి బిడ్డలు స్థాయిని బోధించరు, దేవుడి బిడ్డలు దేవునికి శక్తిని బోధిస్తారు, దేవుడు చెప్పిన విషయాలను మనుషులకు అందిస్తారు. ఇది దేవుడు చెప్పమన్న మాటలు. దేవుడు ఏమి చెప్పమన్నాడంటే, ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూస్తే 1వ దశలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మీరు చూస్తారు. 1వ దశలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మీరు చూస్తారు. దేవుడు గ్రంథములో ఎలాగా ఉంది. అయ్యా వినండి, అమ్మా వినండి. సహోదరులారా, మేము మీకు ఏమి బోధిస్తున్నామంటే, అక్రమముగా నడుచుకున్న వారికి అది ఏమిరా దేవుడి బోధ. మందిరాల్లో ఏముంటుందయ్యా, చర్చిలో ఏమి బోధిస్తారయ్యా అంటే, అక్రమముగా ఉన్న వారిని బుద్ధి చెప్పటానికి. ఏమి బుద్ధి చెప్తారు? చెడుగా జీవిస్తున్నవారు చెడును వదిలిపెట్టండి, మంచిగా జీవించండి, ఇది సృష్టికర్త యొక్క ఆజ్ఞ, దేవుడు చెప్పాడు, ఇలా చెయ్యండి అని బైబిల్ గ్రంథంలో చెప్పబడినది ప్రజలకు బోధిస్తాం. మత విద్వేషాలు ఇక్కడ రెచ్చగొట్టం. వాళ్ళని చంపియండి, వీళ్ళని చంపియండి, వారిని చేసేయండి, వీరిని ఇది చేసేయండి అని చెప్పే బోధ దేవుడి మందిరాల్లో ఉండదు. చాలామందికి దేవుడి మందిరాలకు రాకపోవడం వల్ల, దేవుడి మందిరంలో అడుగు పెట్టకపోవడం వల్ల ఇక్కడ ఏమి జరుగుతుందో చాలామందికి తెలియట్లేదు. అక్కడ రాయబడిన మాటలలా చదువుతున్నప్పుడు రెండోదికి ఏం చేస్తారంటే, ముందేమో చెడ్డ పనులు చేసే వారికి బుద్ధి చెప్పే మాటలు చెప్తాము. రెండోది ధైర్యము చెడిపోయిన వారికి ధైర్యపరుస్తాము. ధైర్యం ఎవరైతే కోల్పోతారో, ధైర్యంగా ఎవరైతే ఉండరో, ఎందుకురా ఈ బ్రతుకు అనుకుంటారో, ఎవరైతే నిరాశలో ఉంటారో, ఎవరైతే నిస్పృహలు ఉంటారో వారికి ధైర్యం చెప్పే దేవుడి మాటలు చెప్తాం. ఈ మందిరములో, ఈ చర్చిలో ఏమని రాసి ఉంటుందంటే, భయపడకుడే, నేను మీకు తోడై ఉన్నాను అని దేవుడు చెప్పిన వాక్యం రాయబడి ఉంటుంది. ఇలాంటి మాటలే చెప్పి కొంతమందిని ధైర్యపరిచి వారు ఆత్మహత్యలు చేసుకోకుండా, నిరాశలు లేకుండా, అధైర్యముగా ఉండకుండా దేవుని మాటల చేత వారిని ధైర్యపరిచినప్పుడు అనేక కుటుంబాలు బాగుపడ్డాయి. చెడిపోయిన జీవితాలతో మాట్లాడితే చాలామంది బాగుపడి యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఇలాగా కిందను చదువుతూ ఉంటే, బలహీనులకు ఓతనిచ్చే జీవితం. దేవుని మందిరం ఇప్పుడు కూడా బలహీనులకు ఓతాన్నిస్తుంది. మేమున్నాము, ధైర్యంగా ఉండండి, దేవుడు ఉన్నాడు, ఓతనిస్తుంది. పడిపోతుంటే లేపే పరిచర్య దేవుని పరిచర్య. చాలామందికి ఇది తెలియదు. యేసు ప్రభు బోధ అంటే మతం అనుకుంటున్నారు. అది మాకు కాదు, క్రిస్తానుకోలది అనుకుంటున్నారు. ఇది సకల జనులకు దేవుని మాటలు, ఒక వర్గానికి కాదు. ఇంకా ఏమనుంది? అందరి ఎడల అందరి ఎడల అంటే ప్రపంచంలో మనుషులందరి ఎడల దీర్ఘశాంతముతో ఉండాలి అని దేవుడు చెప్పాడు. అదే బోధిస్తూ ఉన్నాం. దేవుడు నన్ను దర్శించిన వాక్యం ఒకటి జ్ఞాపకం వస్తుంది. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3-4 వచనాలు మీరు చదువుతారు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతారు. నాకు దేవుడు దర్శించాడు. ఎప్పుడంటే 2011 ఆగస్టు 31వ తేదీ రాత్రి ఈ మాటలు నాకు వినబడ్డాయి. ఆ మాటలు చదువుతూ ఉండగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అందుకే ఈ చర్చ్ పెట్టడానికి గల కారణం, ఈ మినిస్ట్రీ స్టార్ట్ చేయడానికి గల కారణం ఈ వాక్యమే. ఏముంది అక్కడ? సడలని చేతులను బలపరచండి, తొట్టిల్లో మోకాలను దృఢపరచండి, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనండి,
భయపడక ధైర్యముగా ఉండుడి. ధైర్యముగా ఉండండి. ప్రతిదండన చేయుటకై దేవుడే వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇవి చెప్పటానికి ఈ మందిరం, ఇవి చెప్పటానికే దేవుడి యొక్క స్వరాన్ని వినిపించడానికి ఈ వాక్యము చాలామందికి రకరకాలుగా అర్థం అవ్వచ్చు, కానీ వాక్యము ఒకేలాగా ఉంటుంది. నీకు అర్థం చేసుకునే కెపాసిటీ లేకపోతే ఏం చేయలేడు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, పాపములో ఉన్న వారికి బుద్ధి చెప్పి మంచి అలవాట్లు తీసుకురావడమే ఈ మందిరం యొక్క ఉద్దేశం. రెండోది, ధైర్యము కోల్పోయిన వారికి ధైర్యం చెప్పటం, బలహీనులను లేవనెత్తటం, సడిలిన హృదయాలను, సడిలిన చేతులను బలపరచటం, తత్తరిల్లే హృదయాలను మంచిగా జీవించే శక్తిని దేవుడు ప్రసాదించాలని కోరటం. ఇది దేవుడి పరిచర్యలో ఒక భాగం. చాలా మందికి అర్థం కాని విషయం ఏమిటంటే, యేసు ప్రభువారు ఒక మతానికి చెందిన వారిని అనుకుంటూ ఉన్నారు. కానే కాదు. అది మానవ జాతి అందరికీ ఆయన దేవుడు, మానవ జాతి అందరికీ ఆయన రక్షకుడు, మానవ జాతి అందరినీ కూడా పరలోకాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చిన ఒక గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఇందులో మతము కనబడదు, బైబిల్ గ్రంథంలో మతము కనబడదు. బైబిల్ గ్రంథం చాలామందికి అర్థము కాకలనుకుంటూ ఉన్నారేమో. ఈరోజు అర్థం చేసుకుని ప్రియులరా, నువ్వు అధైర్యంగా ఉన్నావా? నువ్వు చెడు అలవాట్లతో బ్రతుకుతూ ఉన్నావా? చీకటి నిన్ను అలుగుకున్నదా? భయంగా బ్రతుకుతూ ఉన్నావా? రోజుకి నిరాశలో ఉన్నావా? నిస్పృహలో ఉన్నావా? దేవుడి కార్యాలను మనం చూస్తాం, దేవుడి ఉద్దేశాలు చూస్తాం. దేవుని సన్నిధికి రండి, దేవుని ఆరాధించండి, ఆయన శక్తిని పొందుకోండి, ఆయన అభిషేకం కిందకి రండి. దేవుడి కృప మీకు తోడైండుగాక. ఆమేన్.